ఏ విద్యార్థికి, ఏ కొడుకుకి రానటువంటి కష్టం తమిళనాడులో ఒక అబ్బాయికి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఆ అబ్బాయి నిన్నటి నుంచి ఎగ్జామ్స్. ఈరోజు మరో కొద్ది గంటల్లో ఎగ్జామ్స్ అనగా తన తల్లి చనిపోయింది. ఒకవైపు 6 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు. మరొక వైపు బాధ్యత కలిగినటువంటి సోదరి ఉంది. ఏం చేయాలి? తల్లి పాదాల చెంత హాల్ టికెట్ పెట్టి భావోద్వేగాన్ని కంట్రోల్ చేయాలని చూసుకున్నాడు, కానీ చివరికి ఎక్కి ఏడ్చి ఆ అమ్మ మృతదేహం దగ్గరే పాదాల చెంత హాల్ టికెట్ పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. బంధువులు కూడా చాలామంది సహాయం చేశారు. అబ్బాయినైతే ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర విడిచిపెట్టి ధైర్యం చెప్పారు. దీని గురించి సీఎం స్టాలిను అలాగే ఆ విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. అండగా మేము ఉంటామని భరోసా ఇచ్చారు. స్టాలిన్ కూడా ఎక్స్ వేదికగా అబ్బాయికి అయితే అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. ఎవరికీ రాకూడనటువంటి కష్టం ఇది. నిజం చెప్పాలంటే పగవాడికి కూడా రాకూడని కష్టం ఇది. ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ ఇంటికి వచ్చి మిగతా అంత్యక్రియల ఏర్పాట్లు అయితే చేశాడు. ఇలాంటి కష్టం ఒక ఇంటర్ చదువుతున్న అబ్బాయికి వస్తే మనలాంటి వాళ్ళం తట్టుకోలేము. ఎందుకంటే అప్పుడు మనకి అమ్మ నాన్న మాత్రమే అన్నీ. తండ్రి 6 సంవత్సరాల క్రితం చనిపోతే అన్నీ తానే పెంచి పోషించింది తల్లి. ఇప్పుడు తల్లి కూడా లేదు. ఇప్పుడు ఆ సోదరిని ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకోవాలి. కాబట్టి మరి మాకు ఏమీ లేదు కాబట్టి చదువు మాత్రమే మా జీవితాలని ముందుకు తీసుకెళ్తుందని అతను అనుకున్నాడు. బంధువులు కూడా ధైర్యం చెప్పారు, స్నేహితులు ధైర్యం చెప్తే ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఇలాంటి హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఎవరికీ రాకూడదు. అయితే ఇప్పుడు దీని మీద మొత్తం యావత్ దేశం మొత్తం కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.